హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఒక పర్సన్ అయితే అడుగుతున్నారండి, కుమార్ అనే పర్సన్. ఆ పర్సన్ ఏం అడుగుతున్నారంటే, నాది ఓన్ బ్రాండ్ కాదు, మొబైల్ షాప్ యాక్సెసరీస్ అమెజాన్లో సేల్ చేసుకోవచ్చా? ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ కంపెనీ ప్రొడక్ట్స్ ఉంటాయి, క్లాత్స్ కూడా డిఫరెంట్ టైప్స్ బ్రాండ్ మనం కొని అమెజాన్లో సేల్ చేయవచ్చా? ప్లీజ్ రిప్లై అయితే అడుగుతున్నారండి. సో కుమార్ గారు డెఫినెట్గా సేల్ చేసుకోవచ్చు అండి. సో అలాంటి టైంలో ఏంటి అంటే, మీరు అన్ని మల్టిపుల్ బ్రాండ్స్ దగ్గర మీరు ఒకవేళ బ్రాండ్ రిజిస్ట్రేషన్ తీసుకోలేను, బ్రాండ్ ఆథరైజేషన్ లెటర్ తీసుకోలేను అనేసి అనుకుంటే కనుక మీరు ఏం చేయొచ్చు అంటే, ఒకవేళ అది మరీ వెరీ పాపులర్ బ్రాండ్స్ కాకపోతే నార్మల్ బ్రాండ్స్ అయితే కనుక మీరు తప్పకుండా వాటిని సేల్ చేసుకోవచ్చు. వాటిని జెనరిక్ ప్రొడక్ట్స్ అనే కేటగిరీలో పెట్టయితే మీరు సేల్ చేసుకోవచ్చు. ఆ జెనరిక్ ప్రొడక్ట్ కేటగిరీ అనేది ఎలా సేల్ చేసుకోవాలనేది చూపిస్తాను, చూసేయండి. చూడండి, నేనైతే ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి న్యూ ట్యాబ్ క్లిక్ చేసి చూడండి, ఇక్కడ అమెజాన్ సెల్లర్ సెంటర్ ఉంది కదా. సో నేనైతే క్లిక్ చేస్తున్నాను, అమెజాన్ సెల్లర్ సెంటర్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేయగానే ఇక్కడ సైన్ అప్ కొట్టవచ్చు, లేదంటే స్టార్ట్ సెల్లింగ్ కొట్టినా కూడా మాకు సైన్ అప్ ఆప్షన్ అక్కడ ఉంటుంది. సో నేనైతే సైన్ అప్ అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే నాకైతే ఇక్కడ నా అకౌంట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఎందుకంటే నా అకౌంట్ ఆల్రెడీ లాగిన్ ఉంది కాబట్టి ఓపెన్ అయిపోయింది. సో చూడండి, నేనైతే ఆల్రెడీ డెస్క్టాప్ సైట్లో ఉన్నాను. మీకు ఇలా అకౌంట్ ఇలా పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు. కాకుంటే ఇలా పెట్టుకుంటే మనకు అన్ని ఆప్షన్స్ అనేది ప్రాపర్గా విజిబుల్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ పైన 3 డాట్స్ అయితే కనిపిస్తుంది కదా, నేను జూమ్ చేసి చూపిస్తాను. ఈ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ క్యాటలాగ్ అని ఉంది కదా, అదైతే క్లిక్ చేయండి. యాడ్ ప్రొడక్ట్స్ అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే చూపిస్తుంది. జస్ట్ ఏదో మీకు అర్థం కావడం కోసం చూపిస్తున్నాను. ఇక్కడనైతే ఉమెన్ లెగ్గిన్స్ యాంకిల్ లెంత్ అయితే క్లిక్ చేసేసాను. చేసిన తర్వాత చూడండి, మనకి నెక్స్ట్ అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ వచ్చేసి క్రియేట్ ఏ న్యూ లిస్టింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మాకైతే ఇలా ఐటమ్ నేమ్ అయితే అడుగుతుంది అనమాట, అంటే మీ ఐటమ్ ఏంటిది అనేసి. నేనైతే జై భవానీ ఉమెన్ లెగ్గిన్, జై భవానీస్ ఉమెన్స్ లెగ్గిన్స్ అయితే ఉమెన్ లెగ్గిన్స్ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఓకే అయితే క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ కన్ఫర్మ్ అంటే ప్యాంట్స్ ఎగ్జాంపుల్ ఇంక్లూడ్ ఉమెన్ లెగ్గిన్స్, ఉమెన్ చుడిదార్స్, సల్వార్ బాటమ్స్ అని అడుగుతుంది. నేనైతే కన్ఫర్మ్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడే అండి మీరు జెనరిక్ ప్రొడక్ట్స్ని ఎలా యాడ్ చేసుకోవాలనేది ఇక్కడే ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్లో అయితే వస్తుంది. చూడండి, ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ దిస్ ప్రొడక్ట్ హ్యాస్ వేరియేషన్స్, ఇవన్నీ కూడా ఎలా అప్లోడ్ చేయాలని నేను ఆల్రెడీ మన ప్రొడక్ట్స్ లిస్టింగ్లో అయితే చూపించేసాను. ఇక్కడ బ్రాండ్ నేమ్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ చూడండి మీకు బ్రాండ్ నేమ్ అంటే మీరు బ్రాండ్ ఆథరైజేషన్ లెటర్ ఉంటే మీరు బ్రాండ్ నేమ్తో ఇక్కడ చేసుకోవచ్చు. నేను మీకు జెనరిక్ ప్రొడక్ట్స్లో ఎలా చేయాలో చూపిస్తా అని చెప్పాను కాబట్టి చూడండి, ఇక్కడ దిస్ ప్రొడక్ట్ డస్ నాట్ హ్యావ్ ఎ బ్రాండ్ నేమ్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ జెనరిక్ అని వస్తుంది చూడండి. సో ఇలా అయితే మీరు ఇలా జెనరిక్లో పెట్టి అయితే మీరు మల్టిపుల్ ప్రొడక్ట్స్ని అయితే నాన్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ని అన్నిటిని కూడా అయితే మీరు సేల్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా ఎలా చేయాలి ఏంటి అనేది ఆల్రెడీ మన వీడియోస్ అయితే ఉన్నాయండి. సో వెళ్ళి చూసేయండి. సో చూసారు కదండి, ఇలా జెనరిక్ కేటగిరీని సెలెక్ట్ చేసుకొని మీరు ఎలాంటి ప్రొడక్ట్స్ అయినా కూడా సేల్ చేసుకోవచ్చు అనమాట. కాకుంటే మీరు పర్టికులర్గా ఒకవేళ ఇన్ కేస్ పెద్ద పెద్ద బ్రాండ్స్ అయితే ఆ బ్రాండ్ నేమ్స్ ఎక్కువగా మెన్షన్ చేయకుండా ఉండేలాగైతే చూసుకొని మీరైతే మీ ప్రొడక్ట్స్ని సేల్ చేసుకోవచ్చు. కాకుంటే ఇది కొంచెం ఎప్పటికైనా కొంచెం రిస్క్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఆ బ్రాండ్ నేమ్స్ అనేది ఎక్కువగా మెన్షన్ చేయకుండా అయితే ఈ ప్రొడక్ట్స్ని సేల్ చేసుకోండి. సో ఇదండి వాళ్ళ వీడియో. మీకు నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, share, subscribe to my YouTube channel. Thanks for watching.